హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు భారతీ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయలు ముంచేశారు. 250 మంది ఈ ప్రాజెక్ట్ కోసం డబ్బులు చెల్లించారు. భారతీ బిల్డర్స్ 5 సంవత్సరాల క్రితం ప్రాజెక్ట్ మొదలుపెట్టినా కనీసం 25% పనులు కూడా చేయలేదని బాధితులు చెబుతున్నారు. సాకులు చెబుతూ బాధితులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా సునీల్ అహూజా అనే వ్యక్తికి ల్యాండ్ అమ్మేశారంటున్న బాధితులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఫ్రీలాన్స్ ఆఫర్ తోటి ఇప్పటికే భారీ మోసం వెలుగు చూస్తుంది. కోట్ల రూపాయలు మోసానికి పాల్పడినటువంటి భారతీ బిల్డర్స్ సంబంధించి ఇప్పటికే ఈఓడబ్ల్యూలో కంప్లైంట్ అయింది. మరోవైపు సిసిఎస్ను కూడా బాధితులు ఆశ్రయించడం జరిగింది. ఈ మోసం ఎలా జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి బాధితులతో మాట్లాడతారు. ముఖ్యంగా మీరు ఎంత అమౌంట్ కట్టారు? ఎందుకంటే ఈ ఫ్రీలాన్స్ ఆఫర్ అనేది చాలా సంవత్సరాల నుంచి మోసాలు జరుగుతున్నాయి. అసలు మీకు ఈ ఆఫర్ గురించి కానీ మీరు డబ్బులు కట్టినప్పుడు కానీ ఎట్లా అప్రోచ్ అవ్వడం జరిగింది, ఎలా జరిగింది? మేము వచ్చేసి నేను 13 lakhs పే చేశానండి. 13 lakhs పే చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 11,11,000 అని చెప్పారు. అది నేను భవానీ అనే బ్రోకర్కి నేను ఇచ్చానండి. ఆ భవానీ అనే బ్రోకర్ నా ఫోటో నా దగ్గర ఉంది. ఆవిడకి నేను అంత పే చేస్తే ఆవిడ ఏం చేసింది 11,11,000 చూపించింది మేనేజ్మెంట్కి. సరే 11,11,000 చూపించారు, ఓకే. అది మేమేమన్నామంటే ఆ కొంపల్లి ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అడిగాం. అంటే కొంచెం మనీ లేక ఆపేసామండి అన్నారు. ఆ తర్వాత మేము మళ్ళీ వెళ్ళి నాకు ఎంఓయూ చేయలేదు కదా, నాకు అమౌంట్ రిటర్న్ ఇచ్చేయమని అడిగితే 2 checks 13 lakhs నాకు ఇచ్చారండి. 2 checks ఇచ్చారు. 13 lakhs చెక్స్ నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అవి 2 checks ఇచ్చిన తర్వాత నేనేం చేశానంటే బ్యాంకులో వేసుకునే టైం వచ్చినప్పుడు వేయడానికి వెళ్తే మీరు వేయకండి, ఎందుకనంటే డబ్బులు అందులో లేదండి, చెక్ బౌన్స్ అయిపోతుంది, మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి, మేము తర్వాత డబ్బులు వేసిన తర్వాత మీకు చెప్తాము అన్నారు. వాళ్ళని అలా నేను నమ్మానండి. నేను ఇప్పుడు అప్పుడే నేను కేసు పెట్టాలనుకుంటే అది బౌన్స్ చేసి కేసు పెట్టొచ్చు. అలా టైం మొత్తం 1 year గడిచిపోయిందండి. ఆ తర్వాత కొద్ది రోజులకి సునీల్ కుమార్ అహూజాకి రిజిస్ట్రేషన్ చేసిండ్రు ల్యాండ్ అని తెలిసినప్పుడు మేము ఏం చేసామంటే వెళ్ళి అడిగాం. అందరూ వెళ్ళారండి. భారతీ బిల్డర్స్ విక్టిమ్ ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళి అడిగినప్పుడు నా దగ్గర డబ్బులు లేక నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఇంట్రెస్ట్ పెరిగిపోయి నేను వాళ్ళకి ఇంట్రెస్టులు కట్టలేక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి